హాయ్ అండి, నమస్తే. నేను ఉమా. వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పిన మాట. ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు ఉల్లికారం తయారు చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, నీచు వాసన లేకుండా కమ్మగా ఉంటుంది. నోటికి కారంగా తినాలనిపించినప్పుడు టేస్టీగా ఇలాగా కోడిగుడ్డు వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకోండి. చాలా సూపర్గా ఉంటుంది. దీని తయారీ విధానం: ఇప్పుడు ఒక రోల్ తీసుకున్నాను, అందులో 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. ఈ వెల్లుల్లి కారం అనేది మీరు ఎన్ని గుడ్లు అయితే తయారు చేసుకుంటారో దానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసుకోండి. ఒక పెద్ద ఎల్లుల్లిపాయని ఇలా రేఖలుగా చేసుకొని వేసుకోండి. నేనైతే పొట్టుతోనే వేసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని దీన్ని కచ్చాబచ్చాగా దంచుకోవాలి. మనం రోట్లో దంచుకుంటున్నాం కాబట్టి మధ్యలో స్పూన్తో కలుపుతూ కచ్చాపచ్చగా దంచుకోండి. దీన్ని మిక్సీకి కూడా వేసుకోవచ్చు. నేనైతే రోట్లో దంచుకొని తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని మీడియం సైజు 3 ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రంగు మారే వరకు వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయలు కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో మనం దంచుకొని పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసేయండి. మనం కచ్చబచ్చగా దంచుకున్నాం కాబట్టి ఉల్లిపాయల్లో 1 మినిట్ వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ముద్దగా కట్టేస్తుంది కాబట్టి ఇలాగ ఉల్లిపాయల్లో ముందే మనం కలుపుకుంటే అది ఉల్లిపాయలన్నీ కూడా బాగా కలుస్తాయి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మధ్యలో ఒక హోల్ లాగా చేసుకోవాలండి. ఇలాగా మనం వేసిన గుడ్లన్నీ కూడా పక్కకు వెళ్ళిపోకుండా ఇలాగ మధ్యలో గ్యాప్ ఉంచుకొని నేను చూపించిన విధంగా మధ్యలో హోల్ లాగా చేసుకొని అందులో మీరు ఎన్ని గుడ్లు అయితే వేసుకుంటారో అన్ని గుడ్లు వేసుకోండి. నేనైతే ఒక 3 కోడిగుడ్లు తయారు చేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే ఎక్కువ గుడ్లు తీసుకోవచ్చు. ఈ గుడ్ల మధ్యలో ఒకసారి ఇలా కలుపుకొని ఇంకా తర్వాత ఏం కలిపేయకండి. తర్వాత ఒక 5 మినిట్స్ అలానే నెమ్మదిగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించారంటే ఒక 5 మినిట్స్ మనకి ఇది ముక్కలాగా కట్టేస్తుంది. ఎక్కువగా కలపకూడదండి. దీన్ని ఒకసారి నెమ్మదిగా ఇలాగా గరిటతో కొంచెంగా తీసి తిరగవేయండి. ఇలా మొత్తం టర్న్ చేసుకున్న తర్వాత 1 మినిట్ అలా ఉంచేసి అవతల వైపు కూడా బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా ఎక్కువ ముక్కలు అయిపోకుండా కలుపుకోవాలి. పెద్ద ముక్కలన్నీ కూడా కొంచెం చిన్న ముక్కలుగా చేసుకుని కలుపుకుంటే మనకి ఎగ్ బుర్జీలా కాకుండా ఇలా ముక్కలుగా ఈ వెల్లుల్లి కారం అంతా కూడా ఈ ముక్కలకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి నీచు వాసన అనేది కూడా ఎక్కువ రాదు. ఈ కర్రీ కమ్మగా కూడా ఉంటుంది. ఎప్పుడులో కాకుండా ఇలా వెల్లుల్లి కారం పెట్టి ఎగ్ ఫ్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా తయారు చేయండి మీరు కూడా. అంతేనండి, రెడీ అయిపోయింది ఎగ్ వెల్లుల్లి కారం. దీన్ని వేడివేడి అన్నంలో వేసుకుని కారంగా నోటికి తినాలనిపిస్తే ఈ ఎగ్ని ఇలా తయారు చేసుకుని వెల్లుల్లి కారం పెట్టి తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.